వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. ప్రస్తుతం రాహుల్ సిప్లిగంజ్ పై హైకోర్టు షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే ఆ వివరాలు మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. రాహుల్ సిప్లిగంజ్ కి హైకోర్టు షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది అన్నట్టుగా వస్తున్న వార్తల వెనుక వాస్తవాలేంటి? రాహుల్ సిప్లిగంజ్ సింగర్, యాక్చువల్ గా మనకు అతను నటుడు కూడా అని చాలా మంది తెలియదు. అతను ప్రధాన పాత్రలో వచ్చినటువంటి ఒక వెబ్ సిరీస్ అని చెప్పొచ్చు, ఓటీటీ ప్లాట్ఫామ్ లో వచ్చినటువంటి ఒక సిరీస్, ది కల్ట్ అని చెప్పి దాని టైటిల్. అనిల్ కుమార్ దర్శకత్వంలో వచ్చినటువంటి ఒక చిన్నపాటి సిరీస్, వెబ్ సిరీస్. మనందరికి తెలిసిన ఈ మధ్యకాలంలో ఓటీటీ ప్లాట్ఫామ్ లో క్రైమ్ అండ్ థ్రిల్లర్, డిటెక్షన్ తరహా వెబ్ సిరీస్ పెద్ద పెద్ద స్టార్లతో రకరకాల కథనాలతో రావడాలు మనం చూసాము. అట్లాంటిదే ఈ చాయ్ షాట్ అనేటువంటి ఒక ఓటీటీ, రీజనల్ ఓటీటీ, అంటే వెరీ బిగ్ స్పాన్ ఏం కాదు, అలాంటి చిన్నదేం కాదు, లోకల్ రీజనల్ చాయ్ షాట్ అనేటువంటి ఒక ఓటీటీలో ఈ ది కల్ట్ అని చెప్పేసి టైటిల్తో ఒక వెబ్ సిరీస్ ప్రచారం చేయడం జరుగుతుంది. దీని మీద కోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, ఈ కోర్టు ఎందుకు వెళ్ళారంటే, ఇట్లాంటి స్టోరీ, దీంట్లో యాక్చువల్గా ఏం స్టోరీ అంటే, గతంలో 2021లో జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ మదనపల్లి దగ్గరలో జరిగినటువంటి ఒక తల్లి తండ్రులు ఇద్దరు కలిసి తన కూతుర్లిద్దరిని ఇటువంటి సైకాలజికల్ డిజార్డర్ వల్ల, ఫోబియోస్ వల్ల వాళ్ళంతా ఒక ట్రాన్స్ లో ఉండిపోయి తన కూతురుని చంపేయడం జరిగింది. వాళ్ళంతా ఏంటంటే, మాకు అత్యంత శక్తులు ఉన్నాయి, మరో లోకం పిలువబడుతుంది, ఈ లోకం అంతం కాబోతుంది, మా కొరకు లేదా సత్యులంతా అంటే సత్యవాక్కులు లేదా వీళ్ళంతా దేవుని నమ్మినాడు విశ్వసించిన వాళ్ళందరూ కూడా మళ్ళీ ఆ లోకంలో మాత్రం మిగిలిపోతారు. ఇట్లాంటి నమ్మినటువంటి ఆ పేరెంట్స్ ఎవరంటే, మళ్ళీ వాళ్ళేమో సాధారణ వ్యక్తులు కాదు, ఉన్నత విద్య చదివినటువంటి విద్యలు. తండ్రి పేరు పురుషోత్తం నాయుడు, ఆయన ఒక కాలేజ్కి ప్రిన్సిపాల్, అలా మదర్ కూడా ఒక ప్రిన్సిపాల్, ఆయన ఒక ప్రొఫెసర్ ఆల్సో. మదర్ వచ్చేసి కూడా పద్మజ గారు కూడా వైస్ ప్రిన్సిపాల్ గా పనిచేస్తా ఉంది. ఉన్నత విద్య చదివినటువంటి వీళ్ళు వాళ్ళ కూతురు అయినటువంటి సాయి, దివ్య అండ్ అలెక్, వాళ్ళిద్దరు కూడా 22+ ఏజ్, 25 పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నటువంటి కూతుర్ల ఎడ్యుకేషన్ స్టాండర్డ్ వాళ్ళది. వాళ్ళని కూడా ఈ మత విశ్వాసాల్లోకి, ఆశ్రమాలలోకి ఎప్పుడు తిప్పుతూ, వాళ్ళంతా కూడా ఎప్పుడు కానీ స్పిరిచువల్ అంటే ఆధ్యాత్మికమైన చింతన, ఆధ్యాత్మికమైన భావన ఉండడం వేరు, కానీ అంతకు మించిన స్థాయిలో వాళ్ళు ఆలోచనలు ఉన్నాయని చెప్పి చనిపోయిన తర్వాత చాలా మంది చెప్పుకొచ్చారు. అక్కడ ఏం జరిగింది అంటే, ఈ కూతుర్లు ఇద్దరు గత అంటే చావడానికి ముందు ఒక 10 రోజుల నుంచి కూడా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. దాని తగ్గట్టు తల్లిదండ్రులు ఆ విధంగా ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు ఏమనుకున్నారు, ఈ కూతురు అతీంద్ర శక్తులు ఉన్నాయి, మేము దేవునితో ఏకంగా మాట్లాడగలుగుతాము, మేమంతా దేవునితో లీనమైపోయి ఉన్నాము, శివుడు మమ్మల్ని ఆశ్రయిస్తున్నాము, శివుడి దగ్గర నేను కనెక్టివిటీ కలిగి ఉన్నాను, శివుడు నాతో మాట్లాడుతున్నాడు, శివుడు నేను చెప్పినట్టు వింటాడు, శివుడి ప్రతినిధిని నేను అంటూ వాళ్ళకమైన ట్రాన్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత అసలు ఎందుకు ఏ క్లాస్ వల్ల చంపారో కానీ మొత్తం మీద ఒక కూతుర్ని పూజా మందిరంలోనే త్రిశూలం పెట్టి చంపడం, ఇంకొక కూతుర్ని మన మామూలు అర్చకం చేసేటువంటి రాగి చెంబు చిన్న పాటగా ఉంటుంది కదా, అది నోట్లో పెట్టేసి తలమించి మరి కొబ్బరికాయ కొట్టి లాంటి దీంతో కొట్టి గట్టిదైనటువంటి వస్తువుతో కొట్టి చంపారు. ఇలా చంపాము, మాకు రాత్రి ఇలా చంపబడ్డారు, నా కూతురుని ఏమేమి చంపాము, తిరిగి రేపు పొద్దున మేము బ్రతికిస్తాం చూడండి అంటూ బీరాల భక్తు ఒక స్నేహితుడు కొలిక్సి ఆ ప్రిన్సిపల్ చెప్పితే అతను అవాక్కైపోయి వెంటనే ఇంటికి వెళ్ళి చూడడం, ఇల్లంతా రక్తమడుగులు ఉండటం, ఆ పూజ చేసేటువంటి పూజ, ఈ సహజంగా పూజలు చేస్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే, యజ్ఞం చేయడం కానీ హోమం చేయడం కానీ జరిగినప్పుడు ఇల్లంతా కూడా పొగ, యాష్ లేదా ఈ దానికోసం వాడినటువంటి ఆవు నెయ్యితో జరిగినటువంటి పూజలు చేస్తున్నప్పుడు ఆ ఇంటి ఆ స్మెల్ అంతా వేరేలా ఉంటుంది. ఆ ఇంట్లో గప్పు అలాంటి స్మెల్, అంటే భారీ ఎత్తున పూజలు ఏదో చేసి ఉండొచ్చు అనేటువంటిది జరిగి ఉంది. వీళ్ళంతా కూడా ఈ ఓసో ఇట్లాంటి మహనీయుల బాబాల యొక్క, జగద్గురు యొక్క బాబాల యొక్క ఆశ్రమాలను తరచు వెళ్ళడం, వీళ్ళ ఆశ్రమాల దగ్గరికి వెళ్ళడాలు, ఓసో సిద్ధాంతాలకు వెళ్ళడం, అంతా కూడా వాళ్ళు ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయేటువంటి మనస్తత్వానికి ఆల్రెడీ ట్యూన్ అయి ఉన్నారు పేరెంట్స్ అండ్ ఇద్దరు కూతుర్లు కూడా. ఇది 2021 జరిగినటువంటి దారుణమైనటువంటి సంఘటన బయటకు రాగానే యావత్ దేశం అంతా, యావత్ ప్రజలంతా కూడా భ్రాంతి గురయ్యారు. అంటే ఒక ఉన్నత విద్య చదివి ప్రొఫెసర్ అయి ఉండి
సంవత్సరానికి 300 మందిలో 200 మంది విద్యార్థులను తయారు చేస్తూ వ్యవస్థలోకి తీసుకెళ్తున్నటువంటి ఉన్నత విద్య చదివినటువంటి ఒక ప్రొఫెసర్ ప్రవర్తన తీరు ఏ విధంగా ఉందో చూస్తే ఒక్కసారిగా ఒళ్ళు గుబురుపడుస్తా ఉంది. వాళ్ళు చాలా మంది మానసిక వాళ్ళని కూడా అంటే వాళ్ళ శక్తులు ఉన్నాయని నమ్మట్లేరని కలవడం కానీ ఒక రకంగా ఈ మన బాబు గోగినేని గారిని కూడా వీళ్ళు కన్సల్ట్ అయ్యారు. వాళ్ళతో నుంచి వాళ్ళు ఏదో అతని నుంచి ఆశించారు. వాళ్ళ పరిస్థితి నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఆయనకు అర్థమైన తర్వాత ఆయన కాంప్లైంట్ ఇచ్చాను, దాని ప్రొటెక్షన్ కోసం కూడా ప్రివెంటివ్ కోసం కూడా నేను ప్రయత్నం చేశానంటూ కూడా ఒక వార్తలు వచ్చాయి. కానీ దాంట్లో నిజాలు ఎంత అబద్ధాలు ఎంత మనకు క్లారిటీ లేదు. సో ఇది పూర్తి కథనం, ఆ బదనేపల్లిలో జరిగినటువంటి ఇన్సిడెంట్ తాలూకు కథనం. దీన్ని కథనంగా ఒక కథాంశంగా తీసుకొని సినిమా లేదా వెబ్ సిరీస్ లోకి మార్చుకొని సినిమాకి అనుగుణంగా అంటే దానికి కావాల్సినటువంటి మసాలాలు కానీ సస్పెన్స్ కానీ ముందు వెనక తీసుకొని చేసుకోవడం జరిగింది. సో దీన్ని ఈ స్టోరీలో ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా రాహుల్ సిప్లిగంజ్ ప్రధాన పాత్ర పోషించాడు. దీన్ని కోర్టు నిలుపుదల చేస్తున్నట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి. మరి వేచి చూద్దాం అక్షరంగా ఈ ఫిర్యాదుదారుడు ఏం కోరుకుంటున్నాడు, దాంట్లో ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంటి, ఇవన్నీ కూడా వెలుగులోకి రావాల్సి ఉంది. కోర్టు పరిధిలో ఉన్నప్పుడు మనం ఇంకా డెప్త్ లోకి వెళ్లకుండా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వ్యూవర్స్, బాయ్.